హలో ఫ్రెండ్స్. నేనండి మీ దివ్యాని. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన ఛానల్‌లో స్పెషల్ గోంగూర వంకాయ తాలింపు. ఈ గోంగూర వంకాయ తాలింపు చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే మా ఇంట్లో ఈ గోంగూర వంకాయ తాలింపు చేసినప్పుడు మా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా రోజు తినే దాని మీద ఒక ముద్ద ఎక్కువే తింటారండి. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. అయితే ఈ గోంగూర వంకాయ తాలింపు నేను ఏ విధంగా చేశానో ఒక్కసారి మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా 4, 5 గోంగూర కట్టలను తీసుకొని దాన్ని చిక్కుకొని నీటితో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని కడిగిన గోంగూరని ఈ కళాయిలో వేసుకోండి. ఇప్పుడు దీనిలో ఒక పెద్ద టమాటాను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకోవాలి. దీనికి దేశవాళీ టమాటా అయితే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదండీ చిన్నవి, అవి ఒక 5 ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అదేవిధంగా 7-8 పచ్చిమిరపకాయలను కూడా పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోండి. నేను 4 గోంగూర కట్టలైతే తీసుకున్నానండి. ఇప్పుడు దీనికి కారం కూడా యాడ్ చేసుకోవాలండి. కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. నేనైతే 5 స్పూన్ల కారం వేశాను. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువే తీసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద వంకాయని తీసుకోండి. దాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసిన ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. 4 కట్టల గోంగూరకి ఒక వంకాయ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఒక టీ గ్లాస్ నీళ్లు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపై ఒక మూత పెట్టుకొని దీన్ని స్టవ్ పై పెట్టుకుందాం. స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 10 నిమిషాలు దీన్ని బాగా ఉడకనివ్వాలండి. 10 నిమిషాల తర్వాత దీనిపై ఉన్న మూతను తీసి ఒకసారి చూద్దాం ఇది ఎలా ఉందో. వీడియోలో చూపించిన విధంగా ఉంటుందండి. ఇప్పుడు దీనిపై ఇక మూత పెట్టకుండా 5 మంటను సిమ్‌లో పెట్టి 5 నిమిషాలకు ఒకసారి ఇలా గరిటెతో మెదుపుకుంటూ ఈ ముక్కలన్నిటిని ఇలా గరిటెతో మెదుపుతూ కలుపుకోవాలండి. 5, 5 నిమిషాల గ్యాప్‌లో దీన్ని వేగనిస్తూ మధ్య మధ్యలో ఇలా గరిటెతో మెదుపుకుంటూ కలుపుకుంటే దీనిలో మనం వేసిన వంకాయ, టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ కూడా ఈ గోంగూరతో పాటు బాగా ఉడికి అంతా కూడా కలిసిపోతుందండి. చివరిగా గరిటెతో ఈ విధంగా తిప్పుకుంటూ కలుపుకుంటే బాగుంటుంది. పప్పు గుత్తు ఉన్న పప్పు గుత్తితో కూడా మీరు దీన్ని ఈ వీడియోలో చూపించిన విధంగా మెత్తగా చేసుకోవచ్చు. ఇలా చివరిగా మొత్తం అన్నీ కూడా గోంగూరలో కలిసిపోయాయి అన్నప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఇంకొక కళాయి పెట్టుకొని నూనె అనేది తీసుకోవాలండి. నూనె ఈ పచ్చడికి కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ నూనె వేసుకోండి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, శనగపప్పు కలిపిన పోపుల్ని వేసుకోవాలి. పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక 7 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 4 ఎండుమిరపకాయలని చిదుముకున్నవి కూడా యాడ్ చేసుకొని దీనిలోనే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేయండి. ఇదే స్టేజ్‌లో చిటికెడు ఇంగువను కూడా యాడ్ చేసుకొని ఈ పోపుని బాగా వేగనివ్వాలండి. ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు బాగా రంగు మారాయి అన్న తరువాతే మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూర వంకాయ ముద్దని వేసుకోండి. గోంగూరని ఎట్టి పరిస్థితిలో కూడా మిక్సీలో వేసి గ్రైండ్ అనేది చేయకండి. ఇది ఈ విధంగా వేసుకుంటేనే గోంగూర అనేది టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు నూనెలో వేసిన గోంగూర మొత్తం కూడా ఈ తాలింపులో కలిసిపోయి బాగా వేగాలండి. ఒక 5 నిమిషాలు సిమ్‌లోనే దీన్ని బాగా వేగనివ్వండి. 5 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా నూనె అనేది పైకి తేలుతుందండి. ఇలా నూనె పైకి తేలింది అంటే ఈ వంకాయ గోంగూర తాలింపు అయిపోయినట్లే. ఒకసారి కలిపి సర్వింగ్ ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో ఈజీ ప్రాసెస్ అండి. ఎవ్వరైనా సరే ఈ గోంగూర వంకాయ తాలింపు అనేది ఈజీగా చేసేస్తారు. ఇది చేసి మీ వాళ్ళకి పెట్టండి. రోజు తినే దాని మీద ఒక ముద్ద ఎక్కువగానే తింటారు. అయితే ఈ గోంగూర తాలింపు మీలో ఎంతమంది నాలాగే చేస్తారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ తెలియజేయండి. నేను చేసే విధానం, నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకు వస్తుంది మీ దివ్య. ఉంటాను ఫ్రెండ్స్. బై బాయ్.